గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డీల్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే టీఎస్ డయాగ్రామ్. దీన్నే టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ అంటారు. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఒక గ్రాఫ్ గీయడం జరుగుతుంది. దేనికంటే టెంపరేచర్కి ఎంట్రోపీకి ఒక గ్రాఫ్ గీసుకుంటే, అంటే టెంపరేచర్ వాల్యూలు ఏమో వై యాక్సిస్ మీద, ఎంట్రోపీ వాల్యూస్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈ డయాగ్రామ్ ఏం చెప్తుంది, దీని యొక్క యూజెస్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేర్చుకోవాలి. ఎస్ఏకి వచ్చినది ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ ఎస్ఏకి వచ్చినదే. ఇప్పుడు కార్నాట్ సైకిల్ తీసుకున్నప్పుడు దాంట్లో మనం 4 పార్ట్స్ ఉన్నాయి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనం ఏం తీసుకోవడం జరుగుతుంది, వర్కింగ్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఉష్ణోగ్రత అనేది అక్కడ ఎంత ఉంటుంది, T1 ఉంటుంది. నెక్స్ట్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో తీసుకున్నప్పుడు T1 నుంచి T2కి చేంజ్ అవుతుంది. టెంపరేచర్ అనేది T1 నుంచి T2కి చేంజ్ అవుతుంది. అదే ఐసోథర్మల్ కంప్రెషన్లో తీసుకున్నప్పుడు T2 టెంపరేచర్ కింద ఉంటుంది. ఫోర్త్ది ఎడియాబాటిక్ కంప్రెషన్లో టెంపరేచర్ అనేది T2 నుంచి T1కి రీచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. మొత్తం ఇవన్నీ కూడా 4 ప్యాటర్న్స్ కూడా మనం కార్నాట్ సైకిల్లో నేర్చుకోవడం జరిగింది. 4 ఆపరేషన్స్ కూడా మనం తీసుకున్నప్పుడు గ్రాఫ్ గీసుకుంటే, మనం తీసుకున్న గ్రాఫ్ అనేది ఇక్కడ ప్రెజర్కి వాల్యూమ్కి మధ్య తీసుకున్న గ్రాఫే కార్నాట్ సైకిల్లో తీసుకున్న గ్రాఫ్. కార్నాట్ సైకిల్లో మనకు వచ్చింది ఎలా వచ్చిందంటే ఈ విధంగా వస్తుంది. ఈ గ్రాఫ్ ABCD, ఇది ఐసోథర్మల్, ఎడియాబాటిక్, ఇది ఎక్స్పాన్షన్, ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్. ఈ విధంగా కార్నాట్ సైకిల్ అనేది తీసుకుంటే దీంట్లో మనం ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ T1 కింద ఉంది, తర్వాత T1 నుంచి T2 కింద తగ్గిపోవడం జరిగింది. తర్వాత ఐసోథర్మల్ కంప్రెషన్లో T2గానే ఉంది. ఎడియాబాటిక్ కంప్రెషన్లో మాత్రం T2 నుంచి T1కి పెరిగింది, టెంపరేచర్ అనేది పెరిగింది స్టార్టింగ్లో. దీన్ని టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్తో కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నామంటే టెంపరేచర్ తీసుకోవడం జరుగుతుంది, ఇటువైపు ఎంట్రోపీ తీసుకోవడం జరుగుతుంది. ఎంట్రోపీ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి మనకి. టెంపరేచర్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, T2 ఒకటి, T1 ఒకటి. దీని గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఎంట్రోపీ S1 S2 అనుకోండి, ABCD. EF. ఇదేమో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, adiabatic expansion,
ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. చూడండి, దీంట్లో ఫస్ట్ ఏ అనే పాయింట్ దగ్గర S1 అనే ఎంట్రోపీ ఉంది, బి అనే పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి S2కి చేంజ్ అయింది. అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మొత్తం ఈ డయాగ్రామ్ చూడండి, దీన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఎప్పుడు కూడా ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే కూడా టెంపరేచర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండాలి. దీంట్లో మనం తీసుకున్నప్పుడు ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ టీఎస్ డయాగ్రామ్ ప్రకారం చూడండి, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కార్నట్ సైకిల్. ఇప్పుడు టీఎస్ డయాగ్రామ్ ప్రకారం తీసుకుంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ వరకు తీసుకున్నప్పుడు ఏబి అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ని డినోట్ చేస్తుంది. డినోట్ చేసినప్పుడు ఇదంతా టెంపరేచర్ ఎంత T1, అంటే టెంపరేచర్ T1 కిందే ఉంది. కానీ ఎంట్రోపీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది, S1 నుంచి S2కి చేంజ్ అయింది అనమాట. ఇలా పెరిగిందంటే వాల్యూస్ అంటే మనం ఎలా తీసుకుంటున్నాం కాబట్టి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో వాల్యూస్ అనేవి ఏమవుతాయి, పెరుగుతాయి. అంటే S1 నుంచి S2కి రీచ్ అయిందంటే ఖచ్చితంగా ఏమైంది, ఇక్కడ ఎంట్రోపీ పెరిగింది. టెంపరేచర్ అనేది T1గానే ఉంది. ఎప్పుడది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో S1 నుంచి S2కి రీచ్ అయింది, పెరిగింది. నెక్స్ట్ బీసీ తీసుకోండి, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో తీసుకున్నప్పుడు టెంపరేచర్ ఏమైందంటే T1 నుంచి T2కి తగ్గిపోయింది. కానీ ఎంట్రోపీ మాత్రం కాన్స్టెంట్గానే ఉంది, S2గానే ఉందన్నమాట. అంటే T1 నుంచి T2కి తగ్గిపోయింది, ఎంట్రోపీ మాత్రం నో చేంజ్, S2గానే ఉంది. నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్లో తీసుకున్నప్పుడు ఐసోథర్మల్ కంప్రెషన్ అంటే CD డినోట్ చేస్తుంది. CD అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, అంటే S2 నుంచి S1కి రీచ్ అవుతుంది ఎంట్రోపీ, కానీ టెంపరేచర్ T2గానే ఉంటుంది. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో T2 కింద వచ్చేసినప్పుడు టెంపరేచర్ మాత్రం చేంజ్ అవ్వలేదు, ఓన్లీ ఎంట్రోపీ మాత్రం S2 నుంచి S1కి తగ్గిపోయిందా పెరిగింది, ఇక్కడ తగ్గిపోయింది. ఎంట్రోపీ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ ఏం వాల్యూస్ మ్యాక్సిమం అవుతాయి, T1 T2 అంటే పెరిగి వాల్యూస్, S1 నుంచి S2 కంటే పెరగడం, S2 నుంచి S1కి వస్తుందంటే తగ్గడం అనమాట. అంటే CD అనేది ఏంటి, ఐసోథర్మల్ కంప్రెషన్లో ఎంట్రోపీ అనేది ఏంటంటే S2 నుంచి S1కి తగ్గిపోవడం జరుగుతుంది, ఇదేమో పెరగడం జరుగుతుంది S2 అంటే. నెక్స్ట్ అడియాబాటిక్ కంప్రెషన్లో తీసుకున్నప్పుడు టెంపరేచర్ అనేది T2 నుంచి T1కి రీచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇదే కదా అడియాబాటిక్ కంప్రెషన్ అంటే డిఏ అనేది దేని డినోట్ చేస్తుందంటే T2 నుంచి T1కి టెంపరేచర్ అనేది పెరిగింది, కానీ ఎంట్రోపీ మాత్రం S1గానే ఉందన్నమాట. ఓకే, మొత్తం టోటల్గా ఈ 4 ఆపరేషన్స్ తీసుకున్నప్పుడు 4 ఆపరేషన్స్ కూడా మనం టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్లో దీంతో కంపేర్ చేసుకుని చూసుకుంటే క్లియర్గా వస్తుంది. ఆ విధంగా ఉంటుంది టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ తీసుకుంటే. ఎంట్రోపీలో మాత్రం మనకి ఎప్పుడెప్పుడు చేంజ్ వస్తుందంటే ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో చేంజ్ వచ్చింది, S1 నుంచి S2కి రీచ్ అయిందనమాట. తర్వాత ఐసోథర్మల్ కంప్రెషన్లో S2 నుంచి S1కి తగ్గిపోవడం జరిగింది. ఈ 4 ఆపరేషన్స్ కూడా టీఎస్ డయాగ్రామ్లో చూడవచ్చు అనమాట మనం టోటల్గా తీసుకుంటే. ఇప్పుడు మనం సోర్స్ నుంచి తీసుకున్న ఉష్ణం ఏమంత అనుకుంటున్నామంటే Q1 అనుకున్నాం. ఫస్ట్ నుంచి కూడా సోర్స్ నుంచి తీసుకున్న ఉష్ణం ఇది, అంటే ఉష్ణ జనకం నుంచి తీసుకుంటాం. Q2 అనేది ఇక్కడ ఏంటంటే సింక్కి ఇచ్చింది అనమాట, సింక్కి ఇచ్చేసిన ఉష్ణోగ్రత Q2 అనుకుంటే, ఇప్పుడు మనం ఫస్ట్ Q1 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే Q1 ఈక్వల్ టు T1 ఇంటూ S2 మైనస్ S1 అవుతుంది. ఎలా అయిందంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఎంట్రోపీలో పెరుగుదల ఎంత వచ్చింది, స్టార్టింగ్ నుంచి చివరి వరకు తీసుకుంటే ఎంట్రోపీలో మార్పు ఎంత వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది,
ఫస్ట్ ఏ అనే పాయింట్ దగ్గర ఎంట్రోపీ ఎంత ఉంది, S1 ఉంది. బి అనే పాయింట్ దగ్గర ఎంత ఉంది, S2 ఉంది. అంతే టోటల్గా ఎంట్రోపీలో చేంజ్ ఎంత వస్తుందంటే S2లోంచి S1ని తీసేయగా వచ్చింది. అంటే S2లోంచి S21 తీసేసాం అనుకోండి, ఆ వాల్యూయే ఏమవుతుందంటే ఎంట్రోపీలో వచ్చే పెరుగుదల అవుతుంది. టోటల్గా ఆ ఎంట్రోపీలో పెరుగుదల అంతా S2 మైనస్ S1 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే Q1 ఈక్వల్ టు T1 ఇంటూ S2 మైనస్ S1. Q1 అంటే ఏంటి, సోర్స్ దగ్గర నుంచి మనం తీసుకున్న పనిచేసే పదార్థం, వర్కింగ్ సబ్స్టెన్స్ తీసుకున్న ఉష్ణం ఏంటంటే Q1 ఈక్వల్ టు మనం ఆల్రెడీ నిన్న Q ఈక్వల్ టు T0 ds అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దేంట్లో ఎంట్రోపీ ఆఫ్ ఏ యూనివర్స్లో తీసుకున్నప్పుడు Q ఈక్వల్ టు T0 ds వచ్చింది. T0 అది టెంపరేచర్, ds అనేది ఎంట్రోపీలో చేంజ్. దీని ప్రకారమే మనం తీసుకున్న ఉష్ణం ఏమో ఇక్కడ Q1 అవుతాయి. ఎందుకంటే సోర్స్ నుంచి తీసుకున్న ఉష్ణం Q1 అనుకుంటే T0 అంటే టెంపరేచర్ కాబట్టి మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న టెంపరేచర్ ఎంత, T1 ఇంటూ ఎంట్రోపీలో వచ్చే చేంజ్ S2 మైనస్ S1 అవుతుంది అన్నమాట. ఇక T1 అంటే ఎంతో చూడండి, డయాగ్రామ్ చూడండి క్లియర్గా. T1 అంటే ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది T1 అవుతుంది. అంటే టోటల్గా ఏ నుంచి F వరకు ఉండేది AF అవుతుంది. T1 అంటే AF ఇంటూ S2 మైనస్ S1 అంటే S2లోంచి S1 తీసేసే వాల్యూ EF, దాన్ని ఏమనుకోవచ్చు, AB అనుకోవచ్చు అనమాట. ఫస్ట్ EF అనుకోండి, S2 మైనస్ S1 అంటే ఏంటి, EFఏ కదా. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే AF ఇంటూ AB కింద రాసుకోవచ్చు. Q1 ఈక్వల్ టు AF ఇంటూ AB. చూడండి మొత్తం ఇది ఒక టోటల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మొత్తం ఒక రెక్టాంగిల్ అవుతుంది. ఇది మొత్తం ఇదంతా కూడా ఒక రెక్టాంగిల్, ABEF అనేది ఒక రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏంటి, ఫార్ములా L ఇంటూ B. ఇక్కడ చూడండి AF అనేది లెంత్ కింద తీసుకుంటే, AB అనేది బ్రెడ్త్ కింద తీసుకుంటే L ఇంటూ B అంటే ఏరియా ఆఫ్ టోటల్గా ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే Q1 ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ABEF అవుతుంది. ABEF అవుతుంది అన్నమాట. సేమ్ నెక్స్ట్ అలాగే Q2ను కూడా అలా తీసుకోవచ్చు. Q2 ఈక్వల్ టు టెంపరేచర్ అంటే Q2 అంటే ఏంటి, సింక్కి ఇచ్చేసింది. ఎప్పుడు ఇచ్చింది మనకి, ఐసోథర్మల్ కంప్రెషన్లో ఇచ్చేసింది. Q2 ఈక్వల్ టు T2 ఇంటూ S2 మైనస్ S1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది కూడా ఎంట్రోపీలో చేంజ్ అయ్యి T2 అంటే ఏం రాసుకోవచ్చు మళ్ళీ, T2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ అంటే DF ఇంటూ S2 మైనస్ S1 అంటే EF. S2 మైనస్ S1 అంటే EF, DF అంటే T2 వాల్యూ బదులు రాసుకోవచ్చు. ఇది టోటల్గా చూసుకుంటే ఇది వాల్యూ బ్రెడ్త్ కింద తీసుకోవచ్చు, ఇదేమో లెంత్ కింద తీసుకుంటే టోటల్గా ఏరియా ఆఫ్ DCEF అని రాసుకోవచ్చు అన్న. ఇది కూడా ఒక రెక్టాంగిలే కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కింద రాసుకోవచ్చు. లెంత్ ఏమో DF, బ్రెడ్త్ ఏమో EF అని రాయొచ్చు, CD అని రాయొచ్చు, ఏదైనా బ్రెడ్తే కాబట్టి. అంటే Q2 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏరియా ఆఫ్ DCEF అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది Q1 Q2 వాల్యూస్ తీసుకుంటే మొత్తం టోటల్గా మనకి అవైలబుల్ ఎనర్జీ ఎంత, అవుతుంది. ఫస్ట్ సోర్స్ నుంచి తీసుకుంది Q1, సింక్కి ఇచ్చేసింది Q2 కాబట్టి టోటల్గా అవైలబుల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే Q1 మైనస్ Q2 అవుతుంది. అంటే ఫస్ట్ సోర్స్ నుంచి Q1 అనే ఉష్ణాన్ని తీసుకుని కొంత యూజ్ చేసుకుని మిగిలిన ఉష్ణాన్ని సింక్కి ఇచ్చేయడం జరిగింది. ఆ మిగిలిన ఉష్ణమే Q2. అందువలన మనకి యూజ్ అయిన ఎనర్జీ ఎంత అంటే
Q1లోంచి Q2 అంటే సింక్ ఇచ్చేసింది తీసేస్తాం అనుకోండి, Q1లోంచి సింక్ ఇచ్చేసింది ఎంత Q2ని తీసేస్తే మనం యూజ్ అయిన ఎనర్జీ ఎంత అంటే Q1 నుంచి Q2ని తీసేస్తే వచ్చే వాల్యూయే మనకి అవైలబుల్ ఎనర్జీ అవుతుంది. Q1 అంటే ఎంత, ఏరియా ఆఫ్ ABEF మైనస్ ఏరియా ఆఫ్ DCEF. టోటల్గా తీసుకుంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఏరియా ఆఫ్ ABEFలోంచి ఈ టోటల్ ఈ రెక్టాంగిల్లోంచి DCEF యొక్క ఏరియా తీసేస్తే మిగిలిందే ABCD అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ ABCD అవుతుంది అన్నమాట. ఏరియా ఆఫ్ ABCD అంటే ఏం రాసుకోవచ్చు, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. కాబట్టి ABCD యొక్క ఏరియా అంటే AB ఇంటూ BC, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని రాసుకోవచ్చు. AB అంటే ఎంత, BC అంటే AD కింద రాసుకోవచ్చు. మళ్ళీ AD లెంత్ అంటే AB ఇంటూ AD అవుతుంది. AB ఇంటూ AD అంటే టోటల్గా S2 మైనస్ S1 ఏరియా ఆఫ్ ABCD కావాలమ్మా. అవైలబుల్ ఎనర్జీ ఎంతప్పుడు ఏమవుతుంది, Q1 మైనస్ Q2 ఈక్వల్ టు ఏమొచ్చింది, AB ఇంటూ AD వచ్చింది. AB అంటే ఏం రాసుకోవచ్చు, S2 మైనస్ S1 ఇంటూ AD అంటే T2 మైనస్ T1 అవుతుంది కదా. ఇలా కదా, ఒకసారి చూడండి ABCD. ఓకే, ఇది మనకి AB ఇంటూ AD వరకు మాత్రమే ఉంచండి. ఏరియా ఆఫ్ ABCD అంటే ఏరియా ఆఫ్ AB ఇంటూ AD కింద ఉంచండి ఇక్కడ వరకు. మనకి ఏం కావాలంటే మొత్తం ఇప్పుడు టీఎస్ డయాగ్రామ్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక యంత్రం యొక్క ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అది టీఎస్ డయాగ్రామ్ యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈటా ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా, Q1 మైనస్ Q2 బై Q1 ఫార్ములా మనకి. అంటే ఏం రాసుకొచ్చింది, ఏరియా ఆఫ్ AB Q1 మైనస్ Q2 అంటే ఏమొచ్చింది, ABCD బై ఏరియా ఆఫ్ Q1 అంటే ABEF. Q1 అంటే ఇందాక వచ్చింది కదా మనకి, అది. ABCD అంటే ABCD యొక్క వైశాల్యం అంటే ఎంత, AB ఇంటూ AD బై ఏరియా ఆఫ్ ABEF AB ఇంటూ EF. AB క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది AD బై EF అవుతుంది. AD అంటే ఎంత వాల్యూ, AD అంటే T1 మైనస్ T2 అవుతుంది. అంటే T1లోంచి T2ని తీసేగా వచ్చిన వాల్యూ అనమాట. టోటల్గా ఈ టెంపరేచర్ వాల్యూ T1 అమ్మా, ఇక్కడ వరకు T2. T1లోంచి T2 వాల్యూ తీస్తాం అనుకోండి, మిగిలిందే ఈ వాల్యూ అవుతుంది AD కావాలి, T1 మైనస్ T2. EF అంటే ఇక్కడ చూడండి, EF వాల్యూ అంటే AB ఇంటూ ఏమొచ్చింది మనకి VF. AB ఇంటూ EF కాదు, ఇక్కడ వచ్చింది కాదు, AB ఇంటూ AF అని రాయిస్తారు. ఏరియా ఆఫ్ ఇదంటే AF ఇంటూ AB కదా, అంటే AB క్యాన్సిల్ అయిపోయింది, AF మిగిలింది. AF అంటే ఏంటి చూడండి, AF అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ ఎంత, టెంపరేచర్ T1 అన్నమాట. అంటే ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్ టు ఏమొచ్చింది, T1 మైనస్ T2 బై T1. అంటే ఏమవుతుంది ఇక్కడ 1 మైనస్ T2 బై T1 అని రాసుకోవచ్చండి. అంటే మనకి స్టార్టింగ్లో వచ్చిన ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్ ఎలా వచ్చిందో అది
టీఎస్ డయాగ్రామ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి క్లియర్గా చూడండి మళ్ళీ. టీఎస్ డయాగ్రామ్ ఐసోథర్మల్ కంప్రెషన్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. దీంట్లో మనకి టీఎస్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు టెంపరేచర్ వాల్యూస్ దీంట్లో తీసుకోవడం, ఎంట్రోపీ వాల్యూస్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. టెంపరేచర్ వాల్యూస్ T2 T1 అనేవి మనకి కార్నాట్ ఇంజిన్లో ఏ విధంగా ఉన్నాయో ఆ వాల్యూసే తీసుకోవడం. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్ ఆ వాల్యూస్ తీసుకోవడం జరిగింది కదా. టెంపరేచర్ T1 నుంచి T2కి చేంజ్ అవ్వడం ఎప్పుడో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ డయాగ్రామ్లో మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనం Q1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, Q2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్గా అవైలబుల్ ఎనర్జీ అంటే Q1 మైనస్ Q2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ABCD వచ్చింది. ఏరియా ఆఫ్ ABCDని ఎలా రాసుకోవచ్చు? AB ఇంటూ AD కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ABEF, ABEF అంటే ABEF ఈ మొత్తం ఈ రెక్టాంగిల్ అంతా తీసుకుంటే AB ఇంటూ AF అని రాసుకోవచ్చు. ఓకే, AB ఇంటూ AD, AB ఇంటూ AF అంటే AB క్యాన్సిల్ అయిపోతే AD బై AF. AD అంటే ఈ వాల్యూ కావాలి, ఈ వాల్యూ అంటే T1, ఈ టోటల్ వాల్యూ T1 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు T2 అంటే ఈ వాల్యూ కావాలి కాబట్టి T1 నుంచి T2ని తీసేస్తే వచ్చేదే T1 మైనస్ T2, అది AD వాల్యూ. నెక్స్ట్ AF కావాలి, AF అంటే టోటల్గా వాల్యూ అంటే T1 వాల్యూ అనేది తీసుకోవాలి. ఇది ఏటా వాల్యూ. దీన్ని యూజ్ చేసి టీఎస్ డయాగ్రామ్ యూజ్ చేసి ఈ విధంగా ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇంజిన్ అయినా సరే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ దీని యొక్క యూజెస్ ఏంటి, టీఎస్ డయాగ్రామ్ యొక్క యూజెస్ ఏంటి అవి చూసుకోండి. మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, లాస్ట్ టైం ఇచ్చాడు, మెట్రాలజీలో యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యూజ్ ఏంటంటే మెట్రాలజీలో యూజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ యూజ్ ఏంటంటే ఒక ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, పెర్ఫార్మెన్స్ అంటే దాంట్లో ఏమన్నా లోపాలు ఏమన్నా ఉన్నాయా అది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా టీఎస్ డయాగ్రామ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇది ఏంటంటే ఇంజిన్ని చెక్ చేయొచ్చు మనం, దాని యొక్క కెపాసిటీ ఎంత అనేది, ఎఫిషియన్సీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఏ ఇంజిన్ తీసుకున్నా దాని యొక్క ఇంజిన్ యొక్క చెక్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. ఇంకొక యూజ్ ఏంటంటే వర్క్ వాల్యూ ఆఫ్ ది ఫ్యూయల్ యూజ్డ్, అంటే మనం ఏదైనా మొత్తం టోటల్గా ఇంజిన్ పనిచేస్తున్నప్పుడు దాంట్లో ఎంత వర్క్ మనకి ప్రొడక్ట్ వచ్చింది, అంటే ఎంత పని జరిగింది, ఎంత యూజ్ అయ్యింది ఫ్యూయల్, అంటే ఎంత ఫ్యూయల్ యూజ్ చేస్తే ఎంత వర్క్ జరిగింది అనేది కూడా మనం కనుక్కోవచ్చు అనమాట టీఎస్ డయాగ్రామ్ యూజ్ చేసి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది టీఎస్ డయాగ్రామ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్నాట్ ఇంజిన్ వస్తే కార్నాట్ ఇంజిన్ కంపేర్ చేసుకుని టీఎస్ డయాగ్రామ్ని కంపేర్ చేసుకుంటే సరిపోదు. ఇది మనకి టీఎస్ డయాగ్రామ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఓకే.